దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఐటీసీ, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒకసారి చూస్తే నిఫ్టీ 50 23,327 దాదాపుగా 499 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 76,703 దగ్గర కొనసాగుతోంది. 1,551 పాయింట్ల లాభంతో ఇటు నిఫ్టీ 500 21,246 దగ్గర కొనసాగుతోంది. 492 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి లాభాల్లో ఉంది. 1,342 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 482 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్, అంటే చాలా రోజుల తర్వాత మార్కెట్లు మంచి లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి, కంటిన్యూ అవుతుందా? ఏంటి ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? మార్కెట్ చూస్తే కనుక మొన్న April 2 యుఎస్ టారిఫ్ రేట్ కట్ తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్, ఒక చాలా బేరిష్ ట్రెండ్ చూసాము. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక భారత్ స్టాక్ మార్కెట్ ఒక రికార్డ్ అనుకోవచ్చు. అప్పుడు ఏప్రిల్ టారిఫ్ తర్వాత వచ్చిన స్టాక్ మార్కెట్లో లాసెస్ వాటిని అన్నిటి కూడా పూడ్చుకొని మార్కెట్ మళ్ళీ కొంచెం లాభాల్లోకి రావడం అనేది April 2 పోస్ట్ టారిఫ్ కట్ తర్వాత మళ్ళీ రీబౌండ్ ఉంటుంది. భారత్ స్టాక్ మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ రికార్డ్ అనేది నెలకొల్పడం చూసాము. కానీ మార్కెట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ అంశాలు వచ్చాయి. ముఖ్యంగా చూస్తే కనుక అమెరికాలో కూడా చూస్తే కనుక మనకి తెలిసిందే, ఇంత క్రితము లాస్ట్ వీక్ టారిఫ్ విషయంలో కొంచెం ఒక 2 నెలలు బ్రేక్ తీసుకునే విషయం తెలుస్తుంది. అందులో భారత్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన టారిఫ్ ఇష్యూస్ వల్ల మనకి భారత్లో కూడా చూస్తే కనుక కొన్ని సెక్టార్లకు కూడా చూస్తే కనుక పాజిటివ్గానే ఉంటుంది. కొన్ని ఏరియాస్లో చూస్తే కనుక భారత్ కూడా కొంచెం అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంది అన్న వార్త రావడం కూడా చూసాం. అలాగే చైనా యుఎస్ ఇష్యూ వల్ల కూడా చూస్తే కనుక భారత్ కూడా కొంచెం పాజిటివ్గా ఉందని వార్తలు రావడం చూసాము. సో అందువల్ల మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. కానీ ఇంకో పక్క చూస్తే కనుక ఎఫ్ఐస్ విదేశీ సంస్థలు గత 9 ట్రేడింగ్ సెషన్స్గా భారీగా అమ్మకాలు జరిపారు. అంతగతం మనం చూసాము మార్కెట్ 22 నుంచి 24,000 వరకు బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఎఫ్ఐస్ కొన్నారు. మళ్ళీ ఎఫ్ఐస్ మన దేశంలో భారత్ స్టాక్ మార్కెట్లోకి మళ్ళీ రీఎంటర్ అయినట్టుగా ఒక పాజిటివ్ వార్తలు అనేది చూసాము. కానీ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఇంచుమించు 35,000 కోట్ల వరకు భారీగా అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు 27,000 కోట్ల వరకు కొనుగోలు చేశారు. బహుశా కొంచెము ఈ గ్యాప్ని మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ బ్రిడ్జ్ చేసినట్టు కనిపిస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం కొనుగోలు చేయడంతో, అలాగే స్పెక్యులేటివ్ ట్రేడర్స్ కూడా కొంచెము లోయర్ రేట్లో షార్ట్ కవరింగ్ చేయడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది అనుకోవచ్చు. బట్ రికవరీ ఉన్నప్పటికీ చాలామంది అనలిస్టులు కూడా భావించేది అంటే కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. టారిఫ్ ఇష్యూ తర్వాత మళ్ళీ మనకి క్లారిటీ వచ్చి అవుట్కమ్ తెలిసేంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిదని చాలామంది భావిస్తున్నారు. రైట్ సార్. రంగారావు గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. రంగారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ డౌట్ అడిగింది. మహారాష్ట్ర బ్యాంక్ 55, యూకో బ్యాంక్ 48, కెనరా బ్యాంక్ 108 రూపాయలు ఉండదండి. అసలు ఉంచుకుంటే లాభాలు వస్తాయా, ఈ నష్టాలన్నా బయటకు రావచ్చా? ఓకే, ప్రస్తుతం మహారాష్ట్ర బ్యాంక్ 40 రూపాయల్లో ఉంది, కానీ బాగా బాటమ్ లెవెల్లో ఉంది. ఈ మధ్య ఆల్మోస్ట్ 50% వరకు స్టాక్ రోడ్ అయిపోవడం చూసాము. కానీ మహారాష్ట్ర 40-45 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకోవటము. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మనకి 2 రోజుల క్రితం వార్త చూస్తే కనుక కెనరా బ్యాంక్ కూడా గ్రూప్ CFO గారు కొత్తగా వచ్చినట్టు కూడా వార్తలు రావడం కూడా మనం చూసాము. కెనరా బ్యాంక్ కూడా ఈ మధ్య 80 రూపాయల నుంచి 95 రూపాయల వరకు పెరగడం అనేది మనం చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కెనరా బ్యాంక్ కూడా మనకు తెలిసిందే వాల్యుయేషన్స్లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ బ్యాంక్. అలాగే SBI తర్వాత టాప్ బ్యాంక్ అన్న సంగతి కూడా మనకు తెలిసింది. అలాగే మనకి కెనరా బ్యాంక్ వాళ్ళ క్యాన్ఫిన్ హోమ్స్, అలాగే రీటైల్ మనకి హౌసింగ్ కూడా చూస్తే కనుక మొన్న రీపో రేట్ కట్ తర్వాత కెనరా బ్యాంక్ కూడా కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో కాబట్టి నా ఉద్దేశం ఇది హోల్డ్ చేసింది. కానీ యూకో బ్యాంక్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ మధ్య 40 రూపాయల నుంచి కొంచెం భారీగా తగ్గడం అనేది మనం చూసాము. యూకో బ్యాంక్ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 20% వరకు పడింది. కాబట్టి నా ఉద్దేశం అయితే యూకో అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి 3 ఒకే సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి మీరు మీ పోర్ట్ఫోలియోని కొంచెం డైవర్సిఫై చేసుకోవటం అనేది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి మనం రీఅలొకేట్ చేయడం అనేది మంచిది. కాబట్టి ఈ యూకో నా ఉద్దేశం అయితే కొంచెం రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. మాట్లాడు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు ఫార్మాలో స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఐటీలో ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 6 years ఉంచుకోగలుగుతాను, ప్రతి క్వార్టర్ చూసుకోగలుగుతాను. అట్లా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఐటీ అండ్ ఫార్మా.
ఓకే, గతంలో మీరు రెండు నాకు అరవింద ఫార్మా చెప్పారు, మంచి రిటర్న్ వచ్చింది కూడా, వేరు టెక్. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చేసి మిడ్ అండ్ స్మాల్ గా ఐటీ ఫార్మా. సో ఫార్మాల్లో చూస్తే కనుక నా ఉద్దేశంలో డాక్టర్ రెడ్డీస్ అండ్ రెండోది నాట్కో ల్యాబ్స్, ఈ రెండు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా తగ్గడం చూసాము, ముఖ్యంగా నాట్కో ల్యాబ్స్. కానీ ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఈ భారత్ కూడా ఒక ఆపర్చునిటీ చూస్తుందని కొంచెం వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బహుశా వీటిలో మీరు పిక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఐటీ స్టాక్స్లో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అడిగారు. లార్జ్ క్యాప్లో చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో భారీగా మనకి ఐటీ ఏ గ్రూప్ స్టాక్స్ అన్ని, బ్లూ చిప్స్ అన్ని కూడా కొంచెం మెల్ట్ డౌన్ అవడం అనేది మనం చూసాం. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్, అలాగే కొంచెం నెక్స్ట్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలాగే మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సైంట్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 20లోనే ఉంది. కాబట్టి సో ఇటువంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ప్లీజ్ అనలైజ్ ద షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ టీసీఎస్, హెచ్సిఎల్, డాక్టర్ లాల్పతి ల్యాబ్. ఓకే, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండు కూడా చూస్తే కనుక ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్. జనరల్గా ఒకసారి మనకి మార్కెట్ బాగా పడినప్పుడు, ఏ గ్రూప్ స్టాక్స్ అని కూడా ఇంత భారీగా పడినప్పుడు రీబౌండ్ ఏది మనకి ఏ గ్రూప్లో, బ్లూ చిప్లో అంత క్రితం లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్సే. ఈ కోవకి చెందినవి టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక ఐటీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ లెవెల్స్లో ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటము ఈ రెండు స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హెచ్సిఎల్ అండ్ టీసీఎస్ని మీరు తీసుకోవచ్చు. తర్వాత లాల్పతి ల్యాబ్. ఓకే, డాక్టర్ లాల్పతి ల్యాబ్స్ కూడా చూస్తే కనుక బేసికల్గా వీళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ఉన్నారు. డాక్టర్ లాల్పతి ల్యాబ్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఫస్ట్ టైం ఒక 8% వరకు రీబౌండ్ అయింది. ఈ స్టాక్ 3,600 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు పడిన తర్వాత డాక్టర్ లాల్పతి ల్యాబ్ చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు సౌత్ ఏషియాలోనే ఫస్ట్ ల్యాబ్ వీళ్ళు అమిలాయిడ్ ప్రోటీన్ టైపింగ్కి వీళ్ళు లాంచ్ చేసినట్టుగా ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా వార్తలు రావడం అనేది మనం చూసాం. అలాగే మనకి ఈ 2 రోజుల క్రితం వార్త కూడా చూస్తే కనుక డాక్టర్ లాల్పతి ల్యాబ్స్ స్టడీ గ్రోత్ అనేది మనకి సస్టైన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. అదే ఈ విధంగా చూస్తే కనుక మనకి లాల్పతి ల్యాబ్స్ 1949లో స్టార్ట్ అయిన ఈ ల్యాబ్స్ వాల్యుయేషన్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బట్ మేబీ కొంచెం ఒక చిన్న డిప్లో డాక్టర్ లాల్పతిని కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, హనుమాన్ సింగ్ ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు రేట్లో తేజాలు ఎంత అనుకుంటుందో, సిమెంట్స్ ఈ రెండు ఈ రేట్లో మనం బై చేయొచ్చండి ప్రస్తుతం లాంగ్ టర్మ్ కోసం? తేజాస్, రెండోది ఇంకోటి సిమెన్స్. సిమెంట్స్. ఓకే, తేజాస్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా 1,500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఒక 50% వరకు 750 రూపాయల వరకు బాగా తగ్గిన విషయం కూడా మనకు తెలిసింది. తేజాస్ నెట్వర్క్ చూస్తే కనుక ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో బాగా ఫండమెంటల్గా పెర్ఫామ్ చేసిన కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా చీపర్ లెవెల్స్లో ఉంది. ఓన్లీ 20 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు కమ్యూనికేషన్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే మనకి భారత్లోనే కాకుండా మనకి అమెరికాలోను మిగతా దేశాల్లో కూడా చూస్తే కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్న పెద్ద కంపెనీ. ఈ క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక ఇంచుమించు 166 కోట్ల వరకు లాభాలు ప్రకటించడం అనేది మనం చూసాం. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే గమనంగా తగ్గింది, బట్ ఓవరాల్గా బాగానే ఉంది. కాబట్టి తేజాస్ లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ సిమెన్స్, జర్మన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక ఇంచుమించు 2,500 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవటం అనేది మనం చూసాము. సిమెన్స్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఇవన్నీ బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగా లేక కొంచెం సడన్గా ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల గ్రోత్ బాగా లేకపోవడంతో తగ్గడం చూస్తాము. 1957లో స్టార్ట్ అయిన సిమెన్స్ వాల్యుయేషన్స్ కూడా 35 times వీళ్ళు ట్రేడ్ అవుతుంది. వీళ్ళు డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో ఉన్నారు. ఎనర్జీలో ఉన్నారు, అలాగే వీళ్ళు హెల్త్ కేర్లో ఉన్నారు, టెక్నాలజీలో కూడా ఉన్నారు, ఇంజనీరింగ్లో కూడా ఉన్నారు. కాబట్టి సిమెన్స్ నా ఉద్దేశం అయితే మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక 615 కోట్ల వరకు 3 నెలల రిజల్ట్సే మనం వీళ్ళు ప్రకటించడం చూసాము. సార్, లక్ష్మీనారాయణ గారు కామెంట్ చూస్తాము, ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రికల్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ బాగా తగ్గడం అనేది మనం చూసాము. ఈ మధ్య తగ్గిన తర్వాత ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇంచుమించు 5% వరకు ఓలా ఎలక్ట్రికల్ నెగిటివ్లో ట్రేడ్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఆటో స్టాక్స్ అని బాగా తగ్గాయి. అందులో మనకి కొన్ని సెలెక్టివ్ ఆటోమొబైల్ కంపెనీస్లో మటుకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావటం అనేది మనం చూసాం. 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఫస్ట్ రోడ్ స్టార్ ఎక్స్ మోటార్ సైకిల్ అనే ఒక కొత్త బైక్ని కూడా లాంచ్ చేయటం అనేది కూడా మనం చూసాం. సో కానీ స్టాక్ చూస్తే కనుక కొంచెం వీక్గానే ఉంది. ఈ మధ్య హై నుంచి పడిన తర్వాత పెద్దగా రికవరీ కాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం పెద్ద కంపెనీ కొంచెం వెయిట్ చేయొచ్చు.
రైట్ సార్, రవీంద్ర గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. రవీంద్ర గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే. గోల్డియం ఇంటర్నేషనల్ అండి ఓకే 30% ఇంకా లాస్ లో ఉన్నాం ఇవాళ రేటు కూడా. అది పెరుగుతుందా ఇవాళ అమ్మేయమంటారా ఏంటని? ఓకే, లాస్ట్ టాటా మోటార్ ఒకటి 10% లాస్ లో ఉన్నా. గోల్డియం లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు ఒక 10% వరకు రికవరీ అనేది మనం చూసాము. గోల్డియం ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ మంత్ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళ ప్రోడక్ట్స్ని యూఎస్కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏమైనా కొంచెం పాసిబిలిటీ ఉందా అనేది ఒక ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు కూడా ఈ మధ్య వార్తలు రావడం కూడా వచ్చాం. పైగా గోల్డియం చూస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా బాగా చీపల్లో ఉంది. బేసికల్గా వీళ్ళు డైమండ్ స్టడెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీస్ తయారు చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక పెద్ద కంపెనీ గోల్డియం ఇంటర్నేషనల్. సో ఈ మధ్య చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ 5 క్వార్టర్లతో పోలిస్తే కొంచెం బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 280 కోట్ల వరకు వీళ్ళు సేల్స్ ప్రకటించింది. అదే కొన్నాళ్ళ క్రితం చూస్తే కనుక బిలో 200 crores నుంచి కొంచెం క్రమేయంగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. పైగా ఇప్పుడు పాజిటివ్ అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం పెరిగే అవకాశం ఉంది. అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా తగ్గిన విషయం మనకు తెలిసింది. టాటా మోటార్స్ కూడా మనకి టారిఫ్ తర్వాత బాగా హిట్ అయిన స్టాకే 10% లాస్లో అన్నారు. సో 600 రూపీస్ దగ్గర ఉంది. నా ఉద్దేశం అయితే టాటా మోటార్స్ కూడా బ్లూ చిప్ కంపెనీ కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్తే కిషోర్ గారు. సార్ నేను ఎస్జేఎన్ షేర్ 127 రూపీస్లో తీసుకున్నాను సార్. ఓకే, అది ఎక్కడ యావరేజ్ చేయమంటారు? ఎస్జేవిఎన్ సార్ 127 రూపీస్ తీసుకున్నానండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇంకో స్టాక్ ఉంది సార్. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ చూస్తే కనుక ఇంచుమించు స్టాక్ 160 రూపాయల నుంచి భారీగా పడిపోయి కరెక్ట్గా 50% పడిపోయి 80 రూపీస్ నుంచి ఎస్జేవిఎన్ ఈ మధ్య కొంచెం రికవరీ అనేది రావడం అని చూస్తాం. ఈ మధ్య చూస్తే కనుక April 2 కూడా వచ్చిన అప్డేట్ కూడా చూస్తే కనుక వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్టు కొత్తగా ట్రయల్ రన్ని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నట్టుగా ఒక వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక సోలార్ సెగ్మెంట్ అంతా కూడా బాగా ఇంతక్రితం బుల్ మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ స్టాక్ కూడా ఎస్జేవిఎన్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక అంతక్రితం ఇంచుమించు 1000 కోట్ల నుంచి మనకి వీళ్ళ సేల్స్ 670 కోట్ల వరకు పడినప్పటికీ సో భారీ సేల్స్ ప్రకటిస్తున్న కంపెనీ అనే సంగతి మనకు అర్థమైంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ సోలార్ కంపెనీని ఎస్జేవిఎన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక మార్కెట్లు అయితే లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి. ఇక మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్తే కుమార్ గారు. సార్ నాది వొడాఫోన్ ఐడియాలో షేర్స్ ఉన్నాయి సార్. 50% లాస్ లో ఉన్నాను. 14.34 కి ఎంట్రీ ప్రైస్ లో తీసుకున్నాను ఆగస్ట్ లో. అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ యావరేజ్ 7.5 నడుస్తుంది సార్. ఆ రేట్ కి రావాలంటే యావరేజ్ ఎంత అమౌంట్ చేస్తే సో వోడాఫోన్ ఐడియా కుమార్ గారు మీరు గమనిస్తే కనుక ఇప్పుడు కాదు ఎప్పుడో చాలా ఏళ్ళ బట్టి 5-6 ఏళ్ళ బట్టి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్, హై క్యాపిటల్ డెట్ ఉన్న కంపెనీ అనే సంగతి మనకు తెలిసింది. మీ 14 రూపీస్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది. సో నా ఉద్దేశం అయితే కాకపోతే ఒక్క పాజిటివ్ అంశం అంటే ఈ లెవెల్లో కొంచెము కన్సాలిడేషన్ అవుతుంది. ఇంచుమించు 7-8 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. అలాగే 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా చూస్తే కనుక 36.95 బిలియన్ షేర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాట్ చేసినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాం. సో కాబట్టి నేను అనుకోవటము కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగుందంటే కొంచెం రికవరీ అవకాశం ఉంది. మీరు లాభాల కోసం ఎదురు చూడకుండా మేబీ ఇంచుమించు మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు కుమార్ గారు. రైట్ సార్, కొన్ని కామెంట్లు కూడా ఉన్నాయి. రాజేశ్వరరావు గారు అడుగుతున్నారు, సెంట్రల్ బ్యాంక్ 2000 షేర్స్ ఉన్నాయంట 41లో. సో ఏంటి హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే 35.3. అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూస్తే కనుక ఒకే లైన్లో రన్ అవటమని చూస్తున్నాము. మొన్న రిపో రేట్ కూడా కట్ అవడంతో మనకి బ్యాంక్స్ అన్నిటికీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లన్నీ కూడా మళ్ళీ కొంచెం బిజినెస్ యాక్టివిటీ పెరగటము, మళ్ళీ మరింత ఫండింగ్ కూడా కొంచెము ఎక్కువ ఉండడం కూడా మనం చూడవచ్చు. కాకపోతే సెంట్రల్ బ్యాంకు లాస్ట్ 2 వారాలుగా ఇంచుమించు ఒక 20% వరకు పడింది, అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సెంట్రల్ బ్యాంక్ని కూడా కొంచెం ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. బహుశా నేను కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో SBI, కెనరా బ్యాంక్ తప్ప మిగతా అన్ని కొంచెం ర్యాలీలో షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, రాజేష్ గారు ఉన్నారు మదనపల్లి నుంచి. రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. డౌట్ అండి. సార్ వేదాంత ఫ్యాషన్ వచ్చేసి 2 years బ్యాక్ 1400 రూపీస్ లో నేను తీసుకున్నాను సార్. ఓకే. నెక్స్ట్ షేర్ వచ్చేసి ఆర్కియన్ కెమికల్స్ సార్
నెక్స్ట్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఈ 2 షేర్లు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే, ఒకటి వేదాంత్ ఫ్యాషన్స్ మాన్యవారు చూస్తే కనుక ఈ స్టాక్ మీరు హైయెస్ట్ ప్రైస్లో కొన్నారు. 1,500 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 800 రూపాయల వరకు కంటిన్యూస్గా తగ్గటం అనేది మనం చూసాము వేదాంత్ ఫ్యాషన్స్. సో టెక్స్టైల్ రంగంలో ఉన్న మాన్యవార్ వేదాంత్ ఫ్యాషన్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడం చూస్తున్నాము. సో కాబట్టి నేను అనుకోవటము కొంచెం ఒక ర్యాలీలో వచ్చిన, బట్ మీ రేట్ రావాలంటే చాలా సమయం పడుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కనుక వేదాంత్ ఫ్యాషన్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ 160 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది, 511 కోట్ల వరకు సేల్స్ బాగానే ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే వేదాంత్ ఫ్యాషన్స్ కొంచెం ఒక ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ శివ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శివ గారు మీ డౌట్ అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుందరరాజు గారికి నా క్వశ్చన్ ఏంటంటే, మనకి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అది మనకి లాస్ట్ బడ్జెట్ 20,000 కోట్లు షిప్ బిల్డింగ్ పాలసీస్ అనౌన్స్ చేశారు. అది నేను 255 రూపాయలు కొన్నాను. అది ప్రజెంట్ 175కి ట్రేడ్ అవుతుంది. ఏమన్నా వచ్చే 2-3 నెలలు నా ప్రైస్ కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకటి. రెండోది బిఎస్సి స్టాక్ ఉంది, బాంబే స్టాక్, అదేదో బోనస్ షేర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. 4,600 మంది దగ్గర కొన్నాను. అది ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు. 2 స్టాక్ల గురించి చెప్తారు. ఓకే, ఒకసారి మనం గమనిస్తే కనుక ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం వాల్యూమ్స్ తోటి బాగా పెరగటం అనేది మనం చూసాము. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక లాస్ట్ నెల రోజులు బట్టి చూస్తే కనుక 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 175 రూపాయల వరకు కొంచెము ఒక మంచి ర్యాలీయే కనిపించింది. సో ఆ మధ్య మనకు తెలిసిందే బడ్జెట్ తర్వాత షిప్పింగ్ స్టాక్స్ అని బాగా పడ్డాయి. కానీ షిప్పింగ్ స్టాక్స్లో చూస్తే కనుక ఈ ఎస్సిఐ ఆల్మోస్ట్ చీపెస్ట్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో పెద్దగా ఏవి పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు బిఎస్సి షేర్స్ గురించి అడిగారు. బోనస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 4వ రోజు వరకు కూడా చూస్తే కనుక బిఎస్సిలో ఒక మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు మంచి రికవరీ కనిపించింది. బహుశా కొంచెం మార్కెట్ పాజిటివ్గా ఉండడంతో, వాల్యూమ్స్ పికప్ అవడంతో, స్పెక్యులేటివ్ యాక్టివిటీ బహుశా కొంచెం ఏమైనా పికప్ అవుతుందేమో, అందువల్ల కొంచెం బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ బోనస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంచుమించు 10% వరకు కూడా పెరిగింది. కాబట్టి నా ఉద్దేశం అయితే బిఎస్సి కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే సుందరరాజు గారు. నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్ నా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుతుంది, సుజలాన్ అవుతుంది, 15% ప్రాఫిట్ లో ఉన్నాను. అమ్ముకోమంటారా లేక ఉంచుకోమంటారా? ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూస్తే కనుక ఈ చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత, ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక ఏప్రిల్ 2023 హై నుంచి ఇంచుమించు 100 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి ఈ మధ్య కొంచెం లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం రికవరీ రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని కొంచెం ఒక ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు 10-15% ప్రాఫిట్లో ఉన్నట్టున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు బహుశా లోయెస్ట్ లెవెల్లో, బాటమ్ లెవెల్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓకే, మీరు రిస్క్ అపిటైట్ ఉంది, పైగా స్టాక్ కూడా బాగా లో లెవెల్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే సుజలాన్ కూడా మనకు తెలిసింది, అంతక్రితం బుల్ మార్కెట్లో కూడా బాగా పెర్ఫామ్ చేసిన మేజర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కంపెనీ. సో సుజలాన్ కూడా నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఈ మల్టీనేషనల్ కంపెనీ మొన్న చూస్తే కనుక వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా మార్చి ఎండ్కి చూస్తే కనుక 5,622 మెగావాట్ల మేజర్ ఆర్డర్ బుక్ కూడా వీళ్ళకి ఉంది. ఇంకా రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. నమస్తే అండి. గురువు గారికి నమస్కారం. నమస్తే గోపాల్ గారు. యూఎస్ ప్రెసిడెంట్ మెంటల్ గారి నుంచి బయటపడినట్టే అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ ఫ్యూజ్ క్రాప్ ఓఎన్జీసీ షార్ట్ టర్మ్ కి ప్రజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా? ఓకే ఓకే, మీరు చెప్పినట్టుగా కొంచెం వర్స్ట్ కండిషన్స్ నుంచి కొంచెం బయటపడినట్టే కనిపిస్తోంది. కాకపోతే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక మోర్గన్ స్టాన్లీ అనుకుంటాను డిసెంబర్ నాటికి సెన్సెక్స్కి వాళ్ళ టార్గెట్ని 82,000కి ట్రిమ్ చేసినట్టు కనిపిస్తోంది. బట్ ట్రిమ్ చేసినప్పటికీ ఇంకా కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి మార్కెట్ అవుట్లుక్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఓఎన్జీసీ గురించి అడిగారు. ఓఎన్జీసీ లాస్ట్ వీక్ కూడా లోయర్ రేట్ నుంచి 10% వరకు బాగా రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో బేసికల్గా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్లో స్టడీగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ ప్రకాష్ గారు ఉన్నారు సార్, కామెంట్ కూడా రాశారు. అంటే జియో ఫైనాన్స్ ఫ్రెష్ బై చేయొచ్చా, ఎంట్రీ ప్రైస్ అని అడుగుతున్నారు ప్రకాష్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెష్ బయింగ్ ఓకే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఒకసారి మనం మూవ్మెంట్ గమనిస్తే 400 నుంచి 200 రూపాయల వరకు బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం లాస్ట్ వీక్ కొంచెం బాగా, లాస్ట్ వీకే కాదు లాస్ట్ 1 మంత్గా బాగా లోయర్ రేట్ నుంచి బాగా స్టేబుల్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 6% వరకు రైస్ అవడానికి చూస్తే కనుక వీళ్ళు లోన్స్ అగైన్స్ సెక్యూరిటీస్లో కూడా
కూడా సెగ్మెంట్లో కూడా కొంచెం ఎంటర్ అవుతున్నట్టుగా ఈ మధ్య కొంచెం వార్తలు రావడం మనం చూసాం. కాకపోతే కొంచెం జియో ఫైనాన్షియల్స్ ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి బహుశా ఒకవేళ నెక్స్ట్ రిజల్ట్స్ కనుక బాగుందంటే కనుక అప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరిగే అవకాశం ఉంది. ఫర్దర్గా 17th ఏప్రిల్న రిజల్ట్ ఉంది. రిజల్ట్కి ముందు కొంచెం బాటమ్ అవుట్ అయింది కాబట్టి ఓకే, నా ఉద్దేశం అయితే ఓకే కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు ఒడిస్సా నుంచి. ఉదయ్ శంకర్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. హలో, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు. సుందరరాజా గారు నమస్కారం అండి. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి. సార్, హడ్కో అండ్ షేర్స్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఓకే, హడ్కో హౌసింగ్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకే, నా ఉద్దేశం అయితే ₹200 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. హడ్కో కూడా చూస్తే కనుక ఈ మధ్య MMRDAతో కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ కూడా ఈ MOU కుదుర్చుకున్నట్టు కూడా కనిపిస్తుంది. హడ్కో ఒకసారి మనం వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఓన్లీ 15 రెట్లు వీళ్ళ EPSకి ట్రేడ్ అవుతుంది కాబట్టి బాగా చీపర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా హౌసింగ్ కూడా మనకి ప్రయారిటీ అనే సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్య మనకి బ్యాంక్స్ కూడా హౌసింగ్ కూడా లోన్స్ కూడా కొంచెం రేట్ కూడా కట్ చేసినట్టు విషయం తెలిసింది కాబట్టి ఓకే, మీరు హడ్కోని మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. సార్, టాటా మోటార్స్ నా దగ్గర 1020 యావరేజ్ లో ఉంది సార్. ఓకే, నన్ను ఏం చేస్తారు? తర్వాత జొమాటో ఉంచుకోమంటారా, తీసేయమంటారా? ఓకే, టాటా మోటార్స్ హై ప్రైస్లో తీసుకున్నారు. మన లాస్ట్ 2 క్వార్టర్లు రిజల్ట్స్ బాగా రాలేదు. రిజల్ట్ బాగా రాలిన తర్వాత ఇంచుమించు 1100 నుంచి ఆల్మోస్ట్ ₹600 వరకు తగ్గటం అని చూసాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే టాటా మోటార్స్ కొంచెం ఈ మధ్య చాలా న్యూస్ కూడా వింటున్నాము ఆటోమొబైల్, అందులోనూ టాటా మోటార్స్ JLR సేల్స్ గురించి వింటూనే ఉన్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి పెద్ద కంపెనీస్ అని కూడా ఆటోమేటిక్గా మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా వాళ్ళ స్ట్రాటజీని మార్చుకోవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ సార్, అట్లాగే మార్కెట్ ఇప్పుడు మరి ఎక్కడైనా ఎంట్రీ పాయింట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ బౌన్స్ బ్యాక్ అయింది, ఇంత హైలో మార్కెట్ వెళ్తా ఉంది. సో ఏంటి ఇన్వెస్టర్స్ ఈ మూమెంట్లో ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? సో చాలామంది మార్కెట్లో ఇన్వెస్టర్లకి వేధించే ప్రశ్న ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఈ ర్యాలీ అనేది షార్ట్ లివ్డ్ అయిపోయి మళ్ళీ పడిపోతుందా, లేదంటే కనుక ఇక్కడి నుంచి పెరుగుతుందా అనేది ఒక డౌట్ ఉంది. కానీ బట్ ఓవరాల్గా కండిషన్స్ చూస్తుంటే మార్కెట్ ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి పైగా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా చూస్తే కనుక ఈ టారిఫ్ ఇష్యూస్ కూడా భారత్ కూడా కొంచెం పాజిటివ్గానే వింటున్నాం కూడా. కాకపోతే మనం చూడాల్సింది ఇన్వెస్టర్లు మనకి రిజల్ట్స్ సీజన్ కూడా ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఈసారి రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ పోలిస్తే ఈసారి రిజల్ట్స్ బాగానే వచ్చే అవకాశం ఉంది. మొన్న సెప్టెంబర్ నాటికి దసరాలకు చూస్తే కనుక మనకి సేల్స్ అది బాగా లేని విషయం మనకి తెలిసిందే. కానీ ఈసారి మళ్ళీ మనకి ఎకనామిక్ యాక్టివిటీ సేల్స్ కూడా పెరుగుతోంది కాబట్టి కొంచెం రిజల్ట్స్ కూడా బాగానే ఉండి ఇవాళ ఫుడ్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం తగ్గడం అనేది మనం చూసాం. సో ఇన్వెస్టర్లు చూడవలసింది ఏంటంటే మార్కెట్ కన్నా ముఖ్యంగా స్టాక్స్ చీపర్ లెవెల్లో తీసుకున్నామా లేదా, బాగా పడిన తర్వాత తీసుకున్నామా లేదా, తీసుకున్నాక వదిలేయటం కాకుండా రిజల్ట్స్ని అలాగే వారానికి ఒకసారైనా ఒకసారి ట్రాక్ చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే, మీ డౌట్ అడగండి. నేను దీప్ 350లో తీసుకున్నానండి, 540లో తీసుకున్నాను దీప్ ఇండస్ట్రీస్. ఏదండి ఏంటది స్టాక్ నేమ్ చెప్పండి? స్టాక్ నేమ్ DEEP డీప్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే, 540లో తీసుకున్నాను. తర్వాత ITI అండి 400లో తీసుకున్నాను, ITI లిమిటెడ్. ఓకే, డీప్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక ఈ పాజిటివ్గానే ఉంది. ఈ మధ్య మార్కెట్ కరెక్షన్లో డీప్ ఇండస్ట్రీస్ పెద్ద పడలేదు. 600 నుంచి $420 వరకు పడి మళ్ళీ ఆల్మోస్ట్ $500 వరకు హై లెవెల్లోనే ప్రస్తుతానికి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. డీప్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మొన్న 3rd క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ డ్రిల్లింగ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ డీప్ ఎక్స్ప్లోరేషన్. పైగా వీళ్ళ EPSతో పోలిస్తే ఓన్లీ 18 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి బాగా చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు డీప్ ఇండస్ట్రీస్. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు డీప్ ఇండస్ట్రీస్. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు టెక్నికల్గా ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎక్కడ బ్రేక్ వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్తారు? సో ఈ మధ్య మనం చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు 1700 పాయింట్ల వరకు ఒక 6 to 7% వరకు ర్యాలీ వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్ 23,500 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు 23,500 అంటే ఒకసారి మనం గమనిస్తే April 1st 23,500 నుంచి కరెక్ట్గా టారిఫ్ తర్వాత అక్కడి నుంచి బాగా పడిపోవడం మనం చూసాము. అలాగే మనం ఒకసారి జనవరిలో కూడా చూస్తే కనుక 23,500 నుంచి కొంచెం హై లెవెల్ నుంచి పట్టడం అనేది మనం చూసాం. కాబట్టి
ఈ 3 నెలల్లో 23,500కి వచ్చినప్పుడల్లా అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి తగ్గుతోంది. ఇప్పుడు మూడోసారి పరీక్షిస్తుంది కాబట్టి 23,500 దగ్గర కొంచెం ఆగే అవకాశం ఉంది. ఒకవేళ 23,500 బ్రేక్అవుట్ అయిందంటే ఫ్రెష్ అప్ ట్రెండ్ సిగ్నల్గా మనం భావించవచ్చు. సార్ సోమిరెడ్డి గారు అడుగుతున్నారు, ఆవాస్ ఫైనాన్స్ అట్లాగే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆవాస్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ మార్కెట్కి అగేన్స్ట్గా వెళ్ళి 1,700 నుంచి 2,100 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూసాము. సో కాబట్టి స్ట్రాంగ్గానే ఉండడం అని చూసాం. అలాగే హోమ్ ఫస్ట్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. లాస్ట్ వీక్ ఒక లోయర్ లెవెల్ నుంచి 10% పెరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ 7% వరకు పెరగడంతో కొంచెం హోమ్ ఫస్ట్ మనకి లైమ్ లైట్లోకి ఉండడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ స్టాక్ కూడా చీప్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి 2 ఫైనాన్స్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాట్ ఏబిఎన్